హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరి టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఏపీ సేవా పోర్టల్లో ఏ విధంగా లాగిన్ చేసుకోవాలన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. చాలామంది అయితే అడుగుతున్నారు ఏపీ సేవా పోర్టల్లో లాగిన్ ఏ విధంగా చేసుకోవాలి అని. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బార్లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయండి. టైప్ చేశాక వచ్చినటువంటి లింక్స్ని కొద్దిగా ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. దాని కిందన న్యూ సిటిజన్ సేవా పోర్టల్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇందులో ఫస్ట్ వన్ న్యూ సిటిజన్ సర్వీస్ పోర్టల్ లింక్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా. కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి, ఫుల్గా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక టాప్లో లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ క్లిక్ చేయండి. దాని కింద మీకు సిటిజన్ లాగిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది అంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత కిందన ఆప్షన్ చూడండి, యూజ్ ఎనదర్ అకౌంట్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసిన వెంటనే దీంట్లో సైన్ ఇన్ అవ్వమంటుంది. మనకు ఆల్రెడీ అకౌంట్ లేదు కనుక కిందన నో అకౌంట్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చాక నెక్స్ట్ కొట్టండి. ఆల్రెడీ మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఒక కోడ్ వెళ్ళి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ని తీసుకొచ్చి ఇందులో ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది కోడ్. సింపుల్గా దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళి ఎంటర్ కోడ్ దగ్గర ఎంటర్ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. మైక్రోసాఫ్ట్ దగ్గర వచ్చిన తర్వాత యాక్సెప్టెడ్ అని కొట్టండి. కిందన బ్లూ కలర్లో ఉంటుంది. తర్వాత పేజీలో యాడ్ మోర్ డీటెయిల్స్ అని వస్తుంది. దీంట్లో ఆధార్ నెంబర్ ఇచ్చి డిస్ప్లే నేమ్ మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ పేరు ఇవ్వండి. యూజర్ దగ్గర వచ్చేసి సిటిజన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత కింద మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 5-6 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత మీరు 5-6 అవర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రై చేయండి, లాగిన్ చేయండి. మీరు లాగిన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఈ విధంగా లాగిన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి.